సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించడానికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ నాయకులందరూ కూడా మిథున్ రెడ్డి కూడా వస్తున్నారంట. ప్రస్తుతం మనతో సాకే శైల్యానాథ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, పార్టీ ఆఫీసు ఇన్ని సంవత్సరాలు ఓపెన్ చేసి మీరు మొన్న పార్టీలోకి వచ్చినారు, పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే కార్యకర్తలకి ఒక అడ్రస్ ఉండడం ఒకటి, వాళ్ళకి వచ్చే కష్టం నష్టం చెప్పుకొని ఒకటి ఉండాలి కాబట్టి అట్లా కూర్చొని పని చేయాలి కదా. సో దానికి ఆఫీస్, అందుకంటే పెద్ద ఏం లేదు. కార్యకర్తలందరూ కలవడం కోసం, మాట్లాడుకోవడం కోసం, కష్టం సుఖం కాలం కదా. అంటే నాకు తెలిసి మాట్లాడుకోవడం కంటే కూడా ప్రజల్లోకి మీరే జనాలకి ఎట్లా వెళ్తుంటారు, మీ దగ్గరికి వస్తుంటారు, మీ ఇంటి దగ్గర కలుస్తుంటారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంటే ఉందిలే, వైసీపీ కార్యకర్తలు అంతకంటే కూడా మాకు జనాల్లోకి తిరిగి భరోసా ఇచ్చేవాళ్ళు కరువు అయిపోయినారు, ఆఫీస్ ఉంటేనేం లేకపోతేమే అంటున్నారు కొంతమంది. అట్లేం లేదు, జగన్ రెడ్డి అందరికీ భరోసా, అతని నాయకత్వంలో పనిచేస్తాం. జగన్ రెడ్డి అందరికీ వచ్చి భరోసా ఇవ్వలేడు కదా. అతని నాయకత్వంలో పనిచేస్తాం, అతని తరఫున ఇక్కడ ఖచ్చితంగా కార్యకర్తల కోసం నిలబడతాం, వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళ దగ్గర ఉంటాం, అనుమానం లేదు. సార్, కేవలం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కోసము సజ్జల రామకృష్ణారెడ్డి రావడం వెనక ఏమన్నా రాజకీయ అంతర్యం ఏమన్నా ఉందా? ఎందుకుంటుంది రెడ్డి గారు? సార్, ఒక నియోజకవర్గంలో, సింగనమల నియోజకవర్గంలో, అనంతపురం జిల్లాలో బుక్కరాయంలో చిన్న ఆఫీస్ ఓపెనింగ్ ఆయన మామూలుగానే అపాయింట్మెంట్ దొరకదంట మీ సజ్జల గారిది. ఈరోజు మీ దగ్గరికి వస్తున్నారంటే ఏదో రాజకీయ అంతర్యం. ఈ వ్యంగ్యం మాని జనాలు అనుకుంటున్నారు. సజ్జల గారిని అడిగాం రమ్మని, వస్తానులే అన్నాడు, రా అన్నాం, కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. మిగతా రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ వస్తూ ఉన్నారు. ఒక సతీష్ గారు మాత్రం ఆరోగ్యం బాగాలేదని రాలేదు, వస్తా. అంటే మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కేవలం ఇప్పుడు వేరే విధంగా వస్తే అనుమానం ఉంటుందని ఈ పార్టీ కార్యక్రమం పెట్టి ఈ రాజకీయ ఏదో లోపల అన్నీ కూడా చర్చలు జరుగుతాయి అని అంటున్నారు. సార్, నువ్వు నా వెనకలే ఉండు, పంపించదాక చూడు, నీకేమైనా రాజకీయం అర్థమైతే నాకు చెప్పు, నేను అర్థం చేసుకుంటా. అంతేగాని ఏం పక్కాగా ఆఫీస్ ఓపెన్ చేస్తారు, దాంతోపాటుగా క్యూఆర్ కోడ్ ఒకటి లాంచ్ చేస్తారు, ఆ తర్వాత భోజనం చేస్తారు, ఆ తర్వాత 2 గంటలకి 2:30 గంటలకల్లా బెంగళూరుకి వెళ్ళిపోతారు. ఇంతే ప్రోగ్రాం, అంతే. రాజకీయ అంతరం అయితే ఏం లేదు. సార్, ముఖ్యంగా స్టాంపుల కుంభకోణం ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడు గారు వస్తారా ఇప్పుడేమో అనంత వెంకటరామరెడ్డి గారు వెయిట్ చేస్తాం. ఆయన మిమ్మల్ని కూడా ఒకసారి అడిగితే ఎవరు స్పందించలేదు. లేదే, మా బాబర్ది రంగయ్య గారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి అదంతా మా స్పందనే కదా. అది నేను ఐ కెనాట్ ఆన్సర్ మా అధ్యక్షునితో. ఈరోజు నిన్న వచ్చాము యాక్చువల్ ఊరి నుంచి, దాన్ని సీరియస్గా చూస్తూ ఉన్నాం. మా రంగయ్య గారితో మాట్లాడి తదుపరి కార్యాచరణ చేపడతాం. ఈరోజు కేవలం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ మాత్రమే, ఎటువంటి రాజకీయ సమావేశం కాదు. కేవలం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది నాయకులు వస్తున్నారు. దీని వెనకాల ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు అని మాజీ మంత్రి సాకే శైల్యానాథ్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, బుక్కరాయ సముద్రం.